3వ అధ్యాయంలో 16, 17 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించారండి. శిక్షించడానికి ఆయన రాలేదండి, ఆదరణ ఇవ్వటానికి. ఎందుకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామంటే ఇరుకులో ఉన్న వాళ్ళని, ఇబ్బందులో ఉన్న, బాధల్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రేమతోనూ దయతోనూ మనం ఏం చేస్తామండి, ఆదరణ చూపిస్తాం. దేవుడు కూడా ఎందుకు లోకం అంతా ఎలా ఉన్నది, పాపభారంతోనండి. పాపం వల్ల వచ్చే జీతాలు అనుభవిస్తున్న వారిగాను ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ ఇబ్బందుల్లో పడతామో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ స్థితిలోను మనకి ఆదరణ కావాలి. ఆ నిజమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుందండి? దేవుని వద్దనండి. ఈ సమయంలో కూడా చూడండి, అనేక మంది దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉంటామండి ఆదరణ కోసం, సమాధానం కోసం. కానీ సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అది నిజమైన సమాధానం అండి. అది దేవుని వద్ద నుంచే ఖచ్చితంగా మన దొరికి. శిక్షించడానికి దేవుడు రాలేదండి. ఎప్పుడు కూడా మనం దేవుని వద్ద శిక్ష ఇవ్వటానికి దేవుడు వచ్చాడు అనుకోకూడదండి. రక్షించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఏ పాపాల వల్ల అయితే మనం బాధలు పడుతున్నామో వాటి నుంచి మనం విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదే మాట ఇక్కడ మత్తయి 20వ అధ్యాయంలో 28వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 20:28లోను అలాగే మనుష్య కుమారుడు పరిసారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిసారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డారు? ఎందుకంటే ఆయన మన ద్వారా పరిసారం చేయించుకోవడానికి కాదండి, మనం ఆదరించినా, ఎందుకంటే మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఎందుకంటే మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారండి. ఎందుకంటే మనం మొరపెట్టామని లేకపోతే మనం రోజు ప్రార్థిస్తున్నామని ఆయన ఈ లోకానికి రాలేదండి. మనం ఇంకా పాపంలో ఉండగానే మరి ప్రార్థన చేయటం మనం ఇంకా చేత కాకపోయినప్పుడే, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడే దేవుడు మన మీద దృష్టించి ఆయన ఆదరణ ఇవ్వటానికి ఎందుకే ప్రయాసలు పడి భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నిజమైన ఆదరణ ఆయనే ఇస్తారండి. అదే ఆయన గుర్తు చేసుకుంటున్నారు అనమాట. నేను ప్రయాసపడి భారాలు మోసిన వారి దగ్గరగా వచ్చాను. నేను పరిచర్య చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచర్య చేయటానికే నేను వచ్చి ఉన్నా. ఎటువంటి పరిచర్య? మనము పొందుకున్న ఎందుకంటే ఆ పాప ఫలం అంటే జీతాన్ని చెల్లించవలసిందేనండి. పాపం వల్ల వచ్చే జీతాన్ని ఖచ్చితంగా మనం అనుభవించవలసిందేనండి. ఆ పాపాలన్నిటి కూడా తాను మోసుకోవటానికి, ఆ బాధల నుంచి మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. పాపం వల్ల వచ్చే శిక్ష మరణం, అందువల్ల వచ్చే బాధలు అవన్నీ మనం అనుభవిస్తున్నాం. వాటిలోంచి తాను విడిపించడానికే ఈ లోకానికి వచ్చి. ఎందుకంటే ఈ లోకం ఎలాగున్నది ఇప్పుడు? అమ్మ గలతీలో 1:4 ఉంటుంది చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన ఎందుకు వచ్చారండి? ఫస్ట్ దుష్టకాలం అండి. ఎందుకంటే దాని ప్రతిఫలాలు అందరూ అనుభవిస్తున్న వారమే. విత్తనాలు అంటూ వేసాం, ఆ విత్తనాలు వచ్చిన ఫలాలు ఎవరు అనుభవించాలి? మనమే అనుభవిస్తున్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలోనండి. ఏ ఇంట్లో చూసినా ఏం కనపడుతున్నాయి? దాని ప్రభావాలండి. ఒక్కొక్కరు ఒక రకమైన బాధ, ఒక్కొక్కరు ఒక రకమైన ఇబ్బంది అండి. అవన్నీ ఎవరు అనుభవిస్తున్నాం? మనమే అనుభవిస్తున్నామండి. వాటిల్లోంచి విడిపించాలని ప్రస్తుత దుష్టకాలంలోంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాటిలోంచి మనం విడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి
ఆయన వచ్చారండి, ఆయన పంపించబడ్డారు. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించెను. ఆయన రక్షకుడిగా ఆయనకు మనకు అనుగ్రహించబడ్డారండి. కేవలం మనం చేర్చుకున్నాం అనుకోండి, మనకి ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే మోస్తున్న బరువుని పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ లోకంలోనూ? ఈ లోకంలో ఎవరైనా సరే మనం మోస్తున్న బరువుని పంచుకుని తాము కూడా మోస్తామని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎవరు ఉండరండి. ఆ భారం ఎవరు మోస్తున్నారు? ఆయనే మోస్తున్నారు. మీ బరువుని నాకు ఇవ్వండి, నేను మీకు ఆ బరువుని నేను మోసుకుంటాను, కేవలం నా కాడి మీరు మోసుకోండి, నా కాడి సులువు మీ కాడి బరువు అని అభయం ఇచ్చి మనల్ని నడిపించడానికి ఆయన లోకానికి అందుకే మనకు ఆ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, సత్యాన్ని గ్రహిస్తే సత్యం ఏం చేస్తుంది? మన స్వతంత్రులు చేస్తుంది ఖచ్చితంగానండి. ఇప్పుడు ఉన్న కాలం ఎలా ఉన్నది? దుష్ట కాలము. ప్రతి ఒక్క విషయంలోనండి, వాతావరణమే కాదండి, అనారోగ్యాలే కాదండి, అనేక రకాలుగా ఏ విధంగా చూసినా సరే దాని ఫలితాలు ప్రభావాలు మనం అనుభవిస్తున్న వారమే. ఇక్కడ ధనవంతులని లేదు, పేదవారని లేదు, ఖచ్చితంగా దాని ఫలాలు అనుభవిస్తున్న వారమేనండి. ఏదో ఒక రూపంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. మరి ఈ స్థితిలో మనకి ఎవరు రావాలండి? నిజమైన రక్షకుడు మనకి కావాలండి. అది గ్రహించుకునే విధంగా మనం దేవుని అనుసరించేవారుని ఉండాలి. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, ఆ విశ్వాసమే మనకు రక్షణ అనుగ్రహిస్తుంది. దేవుని మాటలు విన్నామనుకోండి, మనం వెళ్ళవలసిన మార్గం సక్రమంగా దేవుడే మనకి బోధిస్తారండి. ఇంకా ముందుకు వెళ్తే రోమీలు 4:20 చూడడం పక్కనని, రోమీలు 4:25లోను ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అపరాధములలో పట్టుబడిన వారిని ఏం చేస్తారండి? ఖచ్చితంగా శిక్ష విధిస్తారండి. ఈ అపరాధాలు ఎటువంటి? మరణానికి సంబంధించిన అపరాధాలే. ఎందుకంటే ఈ లోకంలో మనం చేసినంత కూడా పాపము, అంటే దానివల్ల వచ్చే జీతము ఖచ్చితంగా మరణమేనండి. ఆ మరణానికి సంబంధించిన అపరాధాలతో ఉన్న మనల్ని విమోచించడానికి ఆ అపరాధాలన్నీ తాను వహించుకుని ఆ అపరాధ శిక్షను తాను అనుభవించి మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ మరణాన్ని తాను తీసుకుని మరణాన్ని జయించి తిరిగి లెగిసి మనల్ని మనల్ని కూడా పునరుత్థానంలోను మనకు తిరిగి లేపి ఆయన అజేయుడై విజయుడిగా మనల్ని విమోచించినటువంటి ఆయన మన కోసం వచ్చారు. ఆ సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, ఎందుకంటే సిలువని గురించి వార్త అంతే వెరితనంగా కనపడవచ్చు, నశించే వారికి వెరితనంగా కనపడవచ్చు, కానీ నిజంగా ఆయన మీద దృష్టి ఉంచిన వారికి అది రక్షణ మార్గంగా ఉంటుందండి. ఖచ్చితంగానండి. కేవలం నమ్ముకున్నాం అనుకోండి, ఏ విషయాల్లో అయితే మనం బాధలు పడుతున్నామో వాటిలోంచి మనకి సమాధానం అనేది దేవుని వద్ద నుంచి దొరుకుతుంది. ఎవరు నశించిపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రక్షించడానికి ఆ శిక్షను ఎవరు అనుభవించారు? దేవుడే అనుభవించాడు. మన అపరాధాలు స్పష్టంగా వాక్యంలో పడుతుంది చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతుగా తీర్చబడుటకి లేచెను. ఇంకా మనకు ఆ శిక్ష మన మీద ఏలుబడి చేయదండి. మనం భయపడవలసిన అవసరం లేదండి. మనం చేసుకున్న పాపాల వల్ల వచ్చే జీతాన్ని దేవుడు చెల్లించేశారు. ఏ విధంగా చెల్లించారు అనుకోవచ్చు. ఆ మాట 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే పాపం వచ్చే జీతం ఏమిటి? వ్యాధులు, అనారోగ్యాలు. ఎందుకంటే ఆ రోజు చూడండి, యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎన్నాళ్ళ నుంచి బాధపడుతుందండి? అప్పటి నుంచి రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు బట్టి బాధలు పడుతున్నది, ఇబ్బందులు పడుతూ ఉన్నది. ఆయన వస్త్రపు సంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. ఆ సమయంలో ప్రభు ఏం చెప్పారు?
పాపం చెయ్యకుమి. అదేవిధంగా యేసయ్య ఉన్న ఇంట్లోకి ఒక మనిషిని తీసుకొచ్చారండి. ఎందుకంటే ఆ యొక్క మనిషిని తీసుకురావడం, ద్వారబంధం నుంచి రావడానికి ఇబ్బందిగా ఉంటే ఆ మనిషిని ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి తాళ్ళు కట్టి మంచాన్ని కిందకి దింపారు. ఆ సమయం కూడా ప్రభు చెప్పారు, నువ్వు స్వస్థత పొందుకుని పరుపునెత్తుకుని నీ వెళ్ళుము అన్నారు. అప్పుడు మాట అన్నారండి, నువ్వు పాపము చెయ్యకము. ఎందుకంటే పాపం వల్ల ఏమొస్తుంది? అనేక వ్యాధులండి, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ కూడా అనుభవించడానికి తాను సిద్ధపడి ఆయన భరించి దానికి కావాల్సిన విధంగా, ఎందుకంటే మనకు పొందవలసిన దెబ్బలు, మనకు పొందవలసిన బాధలు, ఇరుకులు, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ కూడా తాను తీసుకుని ఆయన మనకేమిచ్చారండి? స్వస్థత. ఆ స్వస్థతను ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చారు. కేవలం నమ్ముట వలన జరుగుతుందండి. అది నమ్మేమనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకి అందులో విడుదల మనకి ఇస్తాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవనకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదక తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. మనందరి పాపములే కాదండి, ఈ లోకంలోనూ ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని మోయటానికి అది సిద్ధంగానే ఉందారు. ఎందుకంటే సత్యం గ్రహించుకుని ఆయన తిరిగామనుకోండి, ఖచ్చితంగా మన కోసం ఆయనే విడుదల ఇస్తారు. ఏ భేదము లేదండి, అందరూ పాపం చేసిన వాళ్ళమే, తలవతోవకి వెళ్ళిపోయిన వాళ్ళమేనండి. ఒకరు విధంగా ఎదుగుతున్నారు, ఇంకొక విధంగా ఎదుగుతున్నారు ఆ బాధలను తప్పించుకోవటానికి. కానీ అది సత్యంలోకి నడుస్తున్నాం అనుకోండి, ఆ యొక్క సత్యం అంటే ఏమిటి? వెలుగండి. ఆ వెలుగుని గ్రహించుకున్నాం అనుకోండి, వెలుగులో నడిచిన వాడు ఖచ్చితంగా రక్షించబడతాడు. కానీ సత్యం గ్రహించుకోకుండా చీకట్లోనే ఎదిగేవాడు ఖచ్చితంగా మనం మోసపోతామండి. ఎందుకంటే చీకట్లో వెతకూడదండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గ్రహించుకుని వెలుగులోకి వెళ్ళి రక్షణ పొందుకునేవారు ఉండాలి. అప్పుడు మన అన్ని కూడా తాను భరించడానికి అని సిద్ధపడి ఉంటారండి. అందుకే రక్షణ అనేది క్రీస్తు ప్రభువులోంచి వస్తుంది. అందుకే రక్షించలేకున్నట్లు ఆయన హస్తం కురసకాలేదు. ఇదే గ్రంథంలో పక్కనే 59వ అధ్యాయంలో ఉంటుంది. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురస కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవుడు మనకి తను కనపరుచుకోవడానికి, మనలో ఉండటానికి మన దగ్గరకు ఆయన వచ్చారు. కానీ ఆయన చూడలేకపోవడానికి కారణం ఏమిటి? పాపములు, అపరాధము, దోషములండి. అవన్నీ మనకి ఏమవుతుంది? దేవుని మనం చూడలేకపోతున్నాం, కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థన ఎంతవరకు వెళ్తుందండి? ఎందుకంటే అద్దాల గదిలో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అవతల మనిషి కనపడతాడు, కానీ ఆయన మాట వినపడుతుందా? ఏమాత్రం కాదండి. అవతల మనిషి మాట వినాలంటే అది అద్భుతమైనటువంటి గోడను బద్దలు కొట్టాలి. పాపపు గోడ అది. ఎందుకంటే అవతల మనిషి కనపడతాడు, కానీ అద్దంతో కట్టబడిన గోడ మాట వినపడినవుదండి. ప్రార్థన చేస్తాం, దేవుడు ఏమిటో తెలుసు మనకి, కానీ మన పాపాన్ని గుర్తించకపోతే మనకి ఎంత తెలిసినా సరే మనలోనే పాపం ఏం చేస్తుంది? మన ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళనవుదండి. మొట్టమొదటి మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, మనం దేవుడు ఏమిటో తెలుసు, ఆయన ఎంతో శక్తి గల దేవుడో తెలుసు, రక్షకుడు అని తెలుసు, కానీ మనలోని పాపాన్ని గుర్తించుకోలేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుని వద్ద నుంచి సహాయం రాదండి. మొట్టమొదటి మనం ఏం గ్రహించుకోవాలండి? ఏ విషయంలో దేవుని సహాయం మనకు కావాలో గుర్తెరిగి దానిని దేవుని వద్ద తీసుకెళ్ళాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం మనం? ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో ఆ విషయాన్ని వైద్యం దగ్గర మనం ఖచ్చితంగా చెప్తామండి.
అప్పుడు ఆయన పరీక్షలు చేస్తాడు. దేవుని యొద్ద కూడా అంతే. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్తున్నాం. మరి దేవుని యొద్దకు మనం ఏ విషయంలో మనం ఇబ్బంది పడుతున్నామో, ఏ పాపం అయితే మన మీద ఏలుబడి చేస్తుందో ఆయన యొద్దకు తెచ్చి దాన్ని ఒప్పుకుని ఆయన యొద్ద పరిష్కారం పొందుకునేవారు ఉండాలండి. ఆయన యొద్ద మనం ఒప్పుకోవాలండి. ఎందుకంటే మన మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. ఎందుకంటే కానుకలు తెచ్చి చేస్తాం. కానుక పెట్టి వెయ్యక మునిపే మన సహోదరుడితోని వివాదాన్ని మరి పరిష్కరించుకుని అప్పుడు వచ్చి కానుకను వెయ్యండి అని నేను వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను. ఆ సమయంలో మరి సహోదరుడు ఎవరు? ఈరోజు చాలా మంది సహోదరులు ఉన్నారండి. అందరితో మనం స్నేహంగా ఉండగలుగుతామా? ఏదో రకంగా మరి ఆ పాపమైన సమస్యలు పడిన వాళ్ళమే. ఒకరు సమాధానం లేదు. మొట్టమొదటి మనము సమాధానం పొందుకుని మొట్టమొదటి అండి దేవునితో సమాధానం లేదు మనకి. దేవునితో సమాధానం పొందుకోవాలంటే దేవుని యొద్ద మనం ఖచ్చితంగా మనం ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేవారు మన సహోదరుడు యేసయ్యనే. ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం రావాలంటే ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతిదాన్ని కూడా మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుని, ప్రభా నా రక్షకుడిగా వచ్చిన నీవే నన్ను రక్షించాలని చెప్పి ఆయన ఎడల మనం ప్రయాసపడ్డాం అనుకోండి. ఎందుకంటే యేసయ్య కూడా ఎటువంటి ప్రార్థన చేశారు? మహారోదనలతోనూ మహావేదనలతో యాసనలతోనూ ఆయన మొరపెట్టను కనుక ఆయన ప్రార్థన అంగీకరించబడెను. ఆ మాట ఎబ్రీలో ఉంటుందండి. మహారోదనలతోనూ యాసనలతోనూ ఆయన ఆ సమయంలో అందరికి వస్తూ ఉన్నాను. ఆయన ఆ ప్రార్థన ద్వారా మొరపెట్టారు కాబట్టి ఆయన మొర దేవుడు ఆలకించారు. ఆ ప్రార్థన ఎవరు చేయాలి? ఆ ప్రార్థన మనమే చేయాలండి. సహోదరుడితోనూ నువ్వు సమాధాన పడాలి. మన సహోదరుడు ఎవరు? యేసయ్యనే. అనేక మంది ఆయన స్వరూపంలోకి మనం పిలువపడ్డాం ఆయన ద్వారానే. ఇదే గలతీల్లో కనపడుతుంది. ఎందుకు దత్తపుత్రులుగా మనం మార్చబడటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన కుమారుడు స్వరూపంలో మార్చుకోవడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే దేవునితో సమాధానం రావాలంటే మొట్టమొదటి మనం ఆయన కుమారుని సన్నిధిలో మనం అన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్షణను అనుగ్రహించుకున్నామని ఆయన ప్రయాసపడేవారు ఉండాలి. మనం ఎందుకు ప్రధేయపడాలండి? ఎందుకంటే ఇప్పుడు గుమ్మము దగ్గరే మనం అందులో మొరపెట్టుకునేవారు ఉండాలి. ఒప్పుకున్నాం అనుకోండి, ఎన్ని ఎవరు మోసుకోవడం సిద్ధపడి ఉంటారండి. మొత్తం ఆయనే మోస్తారండి. ఆయనే మోసుకుంటారు. మన విడుదల వస్తుందండి. ఆ విడుదల ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి మనకు అనుగ్రహించబడ్డారండి. ఇంకా యెషయా గ్రంథంలో 31:3 చూడము. అధ్యాయం 1-3 యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చెయ్యుదురు. ఎందుకంటే నిజంగా శ్రమలు ఎవరికి వస్తాయి? ఎక్కువగాను లోబడని, దేవుని మాటకు విలువనివ్వకుండా, దేవుని వాక్యానికి మన విరుద్ధంగా. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారు? నా సన్నిధిలోకి వచ్చినప్పటికే ముందు నాతో సమాధాన పడండి అంటున్నారు. మరి సమాధాన పడకుండాను, ఆయన మాటలు లక్ష్య చేయకుండాను మనం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ శ్రమలు ఎవరికి వస్తాయి? లోబడిన పిల్లలకు. పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చెయ్యుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఆత్మ నియమింపని ఒక సంధి అండి. ఎందుకంటే సాతాను ద్వారా మనం సంధి చేసుకొని సిద్ధపడి ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సంధి చేసుకుంటామండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో సంధి అంటే ఏమిటి? ప్రార్థన చేసి మనం మళ్ళీ ఉన్నాయని దేవుని విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన ద్వారా నడుచుకుంటామని ఇద్దరి మీదైనా సరే మనం ఒప్పందం చేసుకోవటం సంధి చేసుకోవటం అండి. దేవుని ఆత్మతో మనం సంధి చేసుకుని దేవుని నియమించిన విధానంలో నడుచుకునే వారు ఉండాలని. అందుకే లోకాన్ని పంపించబడ్డారు. ఈ శ్రమలు తప్పించుకోవాలి. శ్రమల్లో సహాయం లేదనుకోండి, ఆదరణ లేకపోతే దాన్ని దాటి వెళ్ళటం అనేది చాలా అసాధ్యం అయిపోతుంది. అందులో తేలిగ్గా దాటుకుని వెళ్ళాలంటే దేవుని సహాయం వస్తాయి, అందరికీ వస్తాయి శ్రమలు. కానీ తేలిగ్గా దాటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో మునిగిపోయే వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఈ నా మాట విని బండ మీద కట్టుకున్న ఇల్లు
ఎన్ని వస్తాయండి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ తేలిగ్గా దాటుకుని వెళ్ళిపోతామండి. అందులో మనం ఖచ్చితంగా భద్రపరుచుకుంటాం. కానీ ఆయన మాటలు కాదని కట్టుకుంటే ఇల్లు, ఇప్పుడు ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? అలాగే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ ఆ వరదల వల్ల ఏమవుతుంది? ఫలితాన్ని అనుభవిస్తారండి. అక్కడ మనం తప్పించుకుంటాం, కానీ ఇక్కడ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇప్పుడు శ్రమ అనేది అందరికీ వస్తుంది, కానీ దాటే అవకాశం ఎవరికి ఉంటుంది? దేవుని మాటకు విలువనిచ్చిన వారికి ఆ శ్రమను దాటుకునేవారు ఉంటామండి. అందుకే సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, అది యొక్క సత్యం ఏం చేస్తుంది మనల్ని ఖచ్చితంగానండి. అందుకే యేసుక్రీస్తును అన్న వారికి ఏ శిక్ష విధిను లేదు. రోమిలో 8:1 ఉంటుందండి. యేసుక్రీస్తును ఉన్న వారికి ఏ శిక్ష, ఎందుకంటే ఆయనలో తలదాసుకున్నాం. అంటే ఈ లోక శ్రమల్లో ఉన్నాం మనం. ఖచ్చితంగా మన ఆదరణ కావాలి. ఆదరణ కోసం మరి ప్రయాసపడుతున్నాం. ఆయన పిలిచిన పిలుపుని విని ఆదరణకర్త అయినటువంటి ఆయనలో తలదాచుకోవటానికి మనం ప్రయాసపడ్డామండి. ఆయనలో తలదాచుకున్నాం కాబట్టి ఏ శిక్ష విధికి ఏమాత్రం మన మీద ఏలుబడి. అది ఆ వాక్యం ముగించేసుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎందుకంటే పాపంలో వచ్చే జీతము ఆ పాపం యొక్క నియమం అండి. కానీ క్రీస్తు యేసు నుంచి వచ్చే నియమం ఏంటి? ఆయన రక్షించడానికి వచ్చారు కాబట్టి ఆ రక్షణే మన నియమం అండి. రక్షణ ఏం చేస్తుంది? మనల్ని పాపం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. పాపం ఏం కోరుకుంటుంది? మరణాన్ని కోరుతుంది. మన మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని తాను అనుభవించి దానికి వేల చెల్లించేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన పూర్తి చేసేసారు. కాబట్టి మనం ధర్మశాస్త్రం పూర్తి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తరపున ఎవరున్నారు? ఆయనే ఉన్నారండి. ఆయన ఆత్మ మనలో ఉందనుకోండి, మన తరపున మన ద్వారా ఆ ధర్మశాస్త్రం పూర్తి చేస్తారండి. దేవుని ఆత్మ లేకపోతే ఒక దేవుని మాటను కూడా మనం పూర్తి చేయలేమండి. ఇది చేస్తాం అనుకుంటాం, కానీ మనం గుమ్మం దాటగానే ఆ విషయం మర్చిపోతామండి. కానీ ఆత్మ మనలో ఉంటే అది వెంటనే జ్ఞాపకం చేస్తుందండి. ఒక తప్పుడు మాట రానివ్వదు, తప్పుడు ఆలోచన రానివ్వదు. అటువంటి ప్రభావాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా మన వాక్యం హెచ్చరిస్తుంది, వాక్యమే నడిపిస్తుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ధర్మశాస్త్రాన్ని మన తరపున తాను పూర్తి చేసి ఆయన ద్వారా మనకి రక్షణను అనుగ్రహించబడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా రక్షించబడతాం. దేవుడు చేసిన శరీరం అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? మనల్ని ఇడిపించడానికండి. మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, మన బాధలు దాన్ని చూశారు కాబట్టి. ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఉన్నవారి మీద దయ ఎక్కువ ఉంటుందండి. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఓ పిల్లవాడు బాగుంటే ఓ పిల్లవాడు బాగోపోతే ఎక్కువ మీ దృష్టి ఎవరి మీద ఉంటుంది? బాగోలేని పిల్లవాడు ఎక్కువ ఉంటుందండి. దేవుడు కూడా అదే దృష్టి అండి. అందుకే పంపించబడ్డారు ఆయన. మనం ఏ విషయంలో మనం ఇబ్బందిగా ఉన్నామో అవన్నీ తన మీద వహించుకుని మరి రక్షించడానికి పరిష్కారం తానే చూపించి పాప శరీరాహారములను శిక్షణ తాను అనుభవించి తన ఆత్మ ద్వారా మనం రక్షించుకుని మళ్ళీ విధేయులుగాను నిలబెట్టారు. ఇప్పుడు మనం పాపాన్ని జయించి మన తరపున జయించినటువంటి పాపంలో ఊహించబడ్డాం కాబట్టి నిత్య జీవానికి వెళ్ళటానికి యోగ్యత, సిద్ధపాటు, అర్హత దేవుడు మనకు అనుగ్రహం. అందుకే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాను. ఒక బహుమానం వస్తే బహుమానానికి విలువ ఉంటుంది. మరి యేసుని మనం అనుగ్రహిస్తే ఆయన ఎటువంటి వారైనా అత్యంత విలువైనటువంటి ఆయన బహుమానం అండి. బహుమానానికి ఏం చేయాలో కృతజ్ఞత పూర్వకంగా మనం ఎప్పుడు సన్నిధానంలో జీవించేవారు ఉండాలి. గ్రహించుకున్నాం అనుకోండి, సన్నిధి విడిచిపెట్టవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క త్రోవ. సత్యాన్ని గ్రహించుకున్నవారు ఆయన త్రోవలో నిలుస్తారు. అందుకే సత్యాన్ని గ్రహిస్తే సత్యం ఏం చేస్తుంది? ఖచ్చితంగా స్వతంత్రం చేస్తుంది.
అది సత్యాన్ని గ్రహించుకోవాలి, ప్రార్థించాలి, ఇప్పుడు దేవుని మీద ఆనుకునే మనసు ఉండాలి, దేవునితో నడిపించే మనసు ఉంటే దేవుని